తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నేపాల్లో ఉప్పొంగి ఎంతో మంది ప్రాణాల్ని బలి తీసుకున్న భోటే కోసి నది ఇప్పుడు మన భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ను వణికిస్తుంది. ముఖ్యంగా బీహార్లో ఈ భోటే కోసి నదికి ఎంతో చరిత్ర ఉంది. భోటే కోసి నది అనేక సార్లు బీహార్లో చాలా మందిని బలి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. భోటే కోసి నదిలో ఉప్పొంగే వరదలు 2008లో దాదాపు 500 మందిని బలి తీసుకున్నాయి. తాజాగా ఇప్పుడు నేపాల్లో జరిగిన ఈ ట్రాజడీ నేపథ్యంలో భోటే కోసి నదిలో వచ్చిన ఈ ఆకస్మిక వరదలు బీహార్ వైపు దూసుకొస్తున్నాయి. బీహార్లో కూడా ఎటువంటి విపత్తు జరగకుండా ఉండేందుకు బీహార్ ప్రభుత్వం అక్కడ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి అట్లాగే డీజీపీ అలర్ట్ అయ్యారు. అక్కడ సహాయక చర్యలకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే నేపాల్ నుంచి తరుముకొస్తున్న వరద బీహార్లో ఖచ్చితంగా బీహార్లో కోసి నది ఏదైతే బీహార్ దుఃఖదాయిని అంటారు. దుఃఖదాయిని అంటే ఏంటంటే కోసి నదిలో వరదలు ఉప్పొంగి అనేక సార్లు అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి, ఆస్తులను కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ కోసి నదిలో ఇవాళ వరద ప్రభావం, వరద పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి భోటే కోసి నది టిబెట్లో మొదలవుతుంది. టిబెట్లోని హిమాలయ పరివాహక ప్రాంతాల్లో మొదలవుతుంది. మనం ఇంతకుముందే చెప్పాను నేను ఒకసారి. టిబెట్లోని సుప్రా గ్లేషియర్ సరస్సుకు కిందన ఉన్న లెహెండే ఖోలా నది పైన అంటే సుప్రా గ్లేషియర్ సరస్సు కింద లెహెండే కోలే నది ఉంటుంది. లెహెండే కోలే నది వచ్చి ఈ కోసి నదిలో కలుస్తుంది. కోసి నదియే దీనికి పూర్తి పేరు. వాస్తవానికి భోటే అంటే అక్కడ టిబెట్ని భోటే అని పిలుస్తారు. సో భోటే అంటే నేపాల్. సో నేపాల్లోకి వచ్చేసరికి అది భోటే కోసి నది కింద మారుతుంది. నేపాల్లో భోటే కోసి నదిగా ప్రవహించి ఆ తర్వాత అది అదే నేపాల్లోని సుంకోషి నదిలో కలుస్తుంది. సుంకోషి నది అట్లాగే అరుణ్ నది అట్లాగే తమూర్ నది ఈ భోటే కోసి ముఖ్యంగా ఎక్కడెక్కడ నేపాల్లోని ఏ జిల్లాల్లో కనిపిస్తుందంటే రసువా అట్లాగే సుబాకోట్ అట్లాగే దాదింగ్ జిల్లాల్లో ఈ భోటే కోసి నది ప్రవహిస్తుంది. నిన్న జరిగిన ఈ ట్రాజడీ ఏదైతే ఈ ఆకస్మిక వరదలు కూడా రసువా జిల్లాని, దాదింగ్ నది జిల్లాని శ్మశానంగా మార్చేశాయి. ఈ రెండు జిల్లాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఈ భోటే కోసి నదీ పరివాహక ప్రాంతాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ వీడియో చేస్తున్న ఈ సమయానికి 600 మందికి పైగా గల్లంతైనట్టుగా కొంత సమాచారం ఉంది. పూర్తి సమాచారం అనుకోవాలి, ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ రావాలి. అట్లాగే దాదాపు 200 మంది మరణించినట్టుగా సమాచారం ఉంది. ఇందులో గల్లంతైన వారిలో భారతీయులే దాదాపు 150 మంది ఉన్నారు. భారతీయులతో పాటు గల్లంతైన వారిలో కొందరు విదేశీయులు. అది మానస సరోవర యాత్రకు సంబంధించిన జిల్లా ఈ రెండు, రుసువా అట్లాగే దాదింగ్ జిల్లా. రుసువా జిల్లాలో ఉన్న క్యాంప్స్లో రుసువా జిల్లాలోని తిమురే అట్లాగే స్వాప్యూర్జేసి అనే ఏరియాలో మానస సరోవర యాత్రికులు ఎక్కువగా బస చేస్తుంటారు. మానవ సరోవర యాత్రికులు బస చేసిన ఈ ప్రాంతాలను ఇప్పుడు ఊహించని వరద ప్రభావానికి ఈ భోటే కోసి నది ఫ్లాష్ ఫ్లడ్కి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. అక్కడున్న ఇళ్లలో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే ఇల్లు కూలిపోయి కొంతమంది, ఆ బురదలో కొట్టుకుపోయి కొంతమంది, రోడ్ల మీద ఉన్న వాళ్ళు కొంతమంది. మీరు ఒక సీన్ చూడొచ్చు, మా వాళ్ళు స్క్రీన్ మీద చూపించారు విజువల్స్. ఇంతకుముందు బస్సులు కొట్టుకుపోయిన విజువల్స్, రోడ్డు పైన పార్క్ చేస్తున్న అంటే ఈ ఏదైతే ఈ తిమురే ఏరియాలో పార్క్ చేస్తున్న ఏరియాలో బస్సులు కూడా కొట్టుకుపోయిన సీన్స్ చూసాం. కొన్ని చోట్ల మీరు ఈ ఫ్లడ్ చూడొచ్చు. ఇదంతా పరిగెత్తుకుంటూ వస్తున్నారు జనాలు. అంతకుముందు ఒక చుక్క నీరు కూడా లేదు భోటే కోస్లీలో. ఊహించని విధంగా వరద వచ్చడంతో దాన్ని తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు, కానీ కొంతమంది తప్పించుకోగలిగారు. ఇక్కడ చూడండి, ఒక బాక్స్లో మీరు బస్సులు చూడొచ్చు. ఇది ఏదైతే ఈ మానస సరోవర యాత్రకు వచ్చే యాత్రికులు బస చేసిన ఆ ప్రాంతం అది. అక్కడ పార్కింగ్లో బస్సులు ఉన్నాయి. అది ఒక పెద్ద స్టేలా కనిపిస్తుంది, హోటల్లా కనిపిస్తుంది. చూడండి, అక్కడ జనం పరిగెడుతున్నారు. గతంలో సునామీ వచ్చినప్పుడు సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు పరిగెడుతూ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని ఎలా పరిగెడుతున్నారో ఇక్కడ భోటే కోస్లే నది దాడికి ముందు జరిగిన సన్నివేశం అది. ఒక్కసారిగా ఆ హోటల్ కుప్ప కూలిపోయింది, ఆ బస్సులన్నీ కొట్టుకుపోయాయి. చూడండి ఒకసారి ఆ వరద దాడిని, ఊహించని విధమైన దాడి. ఆ దాడిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాటలు సరిపోవు, ఆ స్థాయిలో ఆ వరద దాడి జరిగింది. ఇప్పుడు ఈ వరద ప్రవాహం అంతా నేరుగా బీహార్ వైపు వస్తుంది. ఈ కొట్టుకుపోతున్న బస్సులు కావచ్చు, బురదలో ఇరుక్కుపోయిన దేహాలు కావచ్చు, వరద ప్రవాహంలో వస్తున్న వాహనాలు, ఇళ్ళు కావచ్చు, వాళ్ళంతా ఇప్పుడు ఆ వరద బీభత్సమంతా, వరద దాడి
బీహార్ వైపు వస్తుంది. బీహార్ ఇది బోటే కోసి నది వచ్చి సుంకోషి నదిలో కలిసి సుంకోషి నది నుంచి నేరుగా కోసి నదిలో కలుస్తుంది. ఈ బీహార్లోకి వచ్చేసరికి బోటే కోసి నది కింద బోటే కోసి నది కింద మారిపోతుంది. ఇక్కడ బీహార్లోకి వచ్చేసరికి సుంకోషి, అరుణ్, తమూరరే అనే ఈ 3 నదులు కలిసి కోసి నదిగా మారుతుంది. ఈ కోసి నది నేరుగా వెళ్ళి మన గంగా నదిలో కలుస్తుంది. ఊహించని ఈ పరిణామంతో ఇప్పటికే బీహార్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే కోసి నదికి బీహార్కి దుఃఖాన్ని మిగిల్చిన గుర్తులు చాలా ఉన్నాయి. కోసి నది అనేక సార్లు వరదలతో ఉప్పొంగి, ఎందుకంటే ఈ టిబెట్ ఏరియాలో మంచు అవలాంచేలు అంటాం మనం, ఏదైతే మంచు తుఫాను అంటాం కదా, అవలాంచేలు రావడం, మంచు ఒక్కసారిగా మంచు కొండలు ఆ కొండ చర్యలు విరిగిపోయి నిమిషాల్లో వాటర్గా మారి నది క్షణాల్లో ఉప్పొంగిపోవడం. ఇప్పుడు కూడా అదే జరిగిందని మనకు సమాచారం ఉంది. అక్కడ 4.4 మ్యాగ్నిట్యూడ్స్గా భూకంపం సంభవించిందని జపాన్ భౌగోళిక వాతావరణ కేంద్రం అంచనాలు వేస్తుంది. భూకంపం ఏదైతే టిబెట్ మంచు కొండల్లో భూకంపం సంభవించింది, ఆ భూకంపం సంభవంతో ఒకసారిగా మంచు కొండలు విరిగిపడడంతో అది నేరుగా వచ్చి ఆ మంచు కొండల ప్రభావం సుప్రా గ్లేషియర్ సరస్సు పైన పడింది. సుప్రా గ్లేషియర్ సరస్సు బద్దలైపోయి ఆ ప్రవాహం వచ్చేసి నేరుగా లెహెండే కోలా నదిలోకి వచ్చేసింది. లెహెండా కోలే నది బోటే కోసిలి నదికి పైభాగంలో ఉంటుంది. ఆ వాటర్ వచ్చి బోటే కోస్లీ నదిలో పడింది. బోటే కోస్లీ నది ఆ కొండల మధ్యలోంచి ఊహించనంత వేగంతో వచ్చి రసుబా అట్లాగే దాదింగ్ జిల్లాలని పట్టుకుపోయేలా చేసింది. తుడిచిపెట్టుకుపోయే కళ్ళ ముందు చూస్తుండగానే మొత్తం 7 నిమిషాల్లోనే ఈ వ్యవహారం అంతా జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఆ ఇప్పుడు ఆ బోటే కోస్లీ నది ఏదైతే ఉందో అది సుంకోషి నదిలో కలిసింది. ఆ వరద ప్రవాహం సుంకోషి నది నుంచి ఇప్పుడు ఆ నీరంతా బీహార్ వైపు దూసుకొస్తుంది. బీహార్లో కూడా తీవ్రమైన వరదలు వచ్చే అవకాశం ఉంది. చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సామ్రాట్ ఆ ఏరియాలో ఏదైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారో, ముందస్తు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసు యంత్రాంగం అంతా అక్కడే ఉంది. ప్రాణ నష్టం జరగకుండా 2008 మాదిరిగా ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు. 2008లో ఇదే కోసి నదిలో వరదలు ముంచెత్తి దాదాపు 493 మంది, అధికారిక లెక్కల ప్రకారం 493 మంది చనిపోయినట్టుగా లెక్కలున్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈసారి నిర్లక్ష్యం వహిస్తే ప్రాణ నష్టం అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రమైన కన్నీళ్లను, తీవ్రమైన బాధను, తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చిన బోటే కోస్లీ నది ఇక్కడ కోసి నదిగా మారిపోయి ఇక్కడ కూడా మళ్ళీ అటువంటి ఉపద్రవాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు సహాయక చర్యలపైన దృష్టి సారించారు. మొత్తానికి కోసి నది ప్రభావం బీహార్ పైన ఎంతవరకు ఉంటుందనేది మరి ఈ రోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నేపాల్లో వరదలు వచ్చిన ప్రతిసారి ఆ వరదలు బీహార్ని వణికిస్తూనే ఉన్నాయి.